నుంచి 24 తీసుకోవాలి. 24వ అధ్యాయం చదువుదాం. 10 వచనాలు ఫస్ట్ నుంచి. భూమికి దాని సంపూర్ణతయు, లోకంలో దాని నివాసులని యెహోవానే. ఆయన సముద్ర మార్గముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. వాడి యెహోవా ఆశీర్వాదములందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతములందును ఆయన ఆశ్రయించువాడు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకవాడు వారే. భూములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన దేవులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలస్వరూపముల యెహోవా, యుద్ధస్వరూపుడైన యెహోవా. భూములారా మీ తలలు పైకెత్తుకొని పురాతనమైన దేవులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని ఎత్తుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో తండ్రి, మా ప్రియులు సహోదరుడు ధరణ్ సుమ దంపతులకు ఇచ్చినటువంటి బిడ్డలకు ఇచ్చేటువంటి నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ఈ గృహం ద్వారపదమును మేము ప్రోక్షించున్నాము. యేసు నామములో ప్రోక్షించండి స్వామి. దేవా, ఈ గృహమును చుట్టూ కూడా నీ శిలువ రక్తము కంచిగా వేయమని అడుగుతున్నాం తండ్రి బ్రహ్మ. ఇటువంటి దీవెనలు అనేకమైన బిడ్డలకు అనుగ్రహించము. మేము ప్రతిష్ఠించి లోపలికి వచ్చుగా నీ దూతల సన్నిధి మా ఊరిలో వచ్చి నడిపించము. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామమున దీన్ని ప్రతిష్ఠించుతారు. మీరిద్దరు పక్కన విగ్రహాలు నిలబడండి. కనిపిస్తున్నారా? చేయబట్టండి. గట్టిగా చప్పట్లు దేవుని నామాన్ని పరచండి. రాండి ఉత్సాహి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహి స్తోత్రములో రారాజు సన్నిధికే నుదము. ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. విజయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మహాపరిశుద్ధమైన తండ్రి నాయన, కృపగల దేవ, జీవం గల దేవ, నీ బంగారు పదాలకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, సజీవుడైన దేవుడు నాయన ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన గృహమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇదిగో సుమల ధరను బట్టి ప్రభా నాయన తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఈ కృప కొరకే నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. నాయన కష్టాల్లోని, నష్టాల్లోని ప్రభా తండ్రి, వేదనలోని నాయన, పలు రకాల బాధల నుంచి ప్రభా నాకు విడుదల దయచేసి నాయన ప్రభా. నాయన హృదయాంతరంగా లేచిన దేవుడు కనుక ప్రభా తండ్రి నాయన, హృదయ వాంఛను తీర్చి నాయన ప్రభా వారికి నాయన ఒక మంచి గృహంలో నీవు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. ఇదిగో నాయన నీ ఇచ్చిన గృహాన్ని బట్టి నాయన ప్రభా, ఇందులో ప్రభా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి దినదినము ప్రభా నిన్ను కొనియాడి ప్రభా ప్రార్థనతో నింపడానికి ప్రభా నాయన బిడ్డలు దీవించి ఆశీర్వదించాలి నాయన.